అలసటగా అనిపించడము, ఆయాసము, కళ్ళు తిరగడము, హెయిర్ ఫాల్, నెయిల్స్ బ్రిటిల్ అయిపోవడము, పేల్గా అయిపోతూ ఉంటారు కదా కొంతమంది. ఇవి ఐరన్ డెఫిషియన్సీ లక్షణాలు అయి ఉండొచ్చండి. మనం ఈ వీడియోలో అసలు ఐరన్ మినరల్ మనకి ఎంత అవసరం, ఒక రోజులో ఏ ఫుడ్ సోర్సెస్లో ఐరన్ ఉంటుంది, ఐరన్ అబ్జార్ప్షన్ పెంచాలి అంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఎటువంటివి చేయకుండా ఉంటే మనము ఐరన్ అబ్జార్ప్షన్ని పెంచుకోవచ్చు వంటి వివరాలన్నీ కూడా చూద్దాము. హాయ్, నేను డాక్టర్ దీప్తికా రెడ్డి, ఇమ్మెన్స్ డయాబెటీస్ థైరాయిడ్ హాస్పిటల్ నుంచి. మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ మినరల్ గురించి చెప్పండి అంటే అది నేను ఐరన్ అంటాను. మరి ప్రపంచం మొత్తంలో మోస్ట్ కామన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి. అంటే సాధారణంగా ఎక్కువ మందిలో ఇది తక్కువైపోతుంది. దానినే మనం ఐరన్ మినరల్గా చూస్తూ ఉంటాము. మన శరీరంలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ, మెదడు పనిచేయాలన్నా కూడా ఐరన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఎర్ర రక్త కణాలలో హీమ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ హీమ్ ప్రోటీన్లో ఐరన్ ఒక మేజర్ కాంపోనెంట్ అన్నమాట. మరి ఐరన్ మన శరీరంలో తగ్గిపోతే ఆర్బీసీస్ అంటే కామన్గా మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది చూస్తూ ఉంటాము. వీళ్ళకి అలసట, కొంచెం చిన్న పని చేయగానే అలసిపోతూ ఉంటారు, పని చేయాలనిపించదు, మెట్లకైతే ఆయాసం వస్తూ ఉంటుంది, గుండె దడగా అనిపిస్తుంది, పేల్గా అయిపోతూ ఉంటారు, హెయిర్ ఫాల్ చాలా సాధారణంగా చూస్తామండి, నెయిల్స్ బ్రిటిల్గా అయిపోయి త్వరగా ఇరిగిపోతూ ఉంటాయి. ఇవి ఐరన్ డెఫిషియన్సీ లక్షణాలు. ఎక్కువ కాలం రక్తహీనత ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఆడవాళ్ళలో అయితే మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళలో తరచుగా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తూ ఉంటాము. మరి ఐరన్ డెఫిషియన్సీ నివారించుకోవడం చాలా ఈజీ తెలుసా. దానికి ఏదో మనం సూపర్ ఫుడ్స్, ఎక్కువ సప్లిమెంట్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. RDA అంటాము, అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్. ఒక రోజులో మనం ఎంత ఐరన్ తీసుకోవాలి అనేది వాళ్ళ ఏజ్ బట్టి మారిపోతూ ఉంటుంది. మరి ప్రెగ్నెంట్ విమెన్లో ఐరన్ నీడ్స్ ఎక్కువగా ఉంటాయి. అడాలసెన్స్, ప్యూబర్టీ వాళ్ళలో కూడా ఐరన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. కామన్గా చెప్పమంటే 8 to 10 milligrams వరకు ఐరన్ మనకి ఒక రోజులో కావాలి. మరి ఆహార పదార్థాలు ఐరన్ ఎక్కువగా ఉండేవి మనం చూస్తే అందులో 2 సోర్సెస్ ఉంటాయి కదా. అది నాన్ హీమ్ ఐరన్ సోర్సెస్, హీమ్ ఐరన్ సోర్సెస్ అంటాము. హీమ్ ఐరన్ సోర్సెస్ అంటే నాన్ వెజ్ అనిమల్ సోర్సెస్ ఆఫ్ హీమ్ అనమాట ఐరన్. నాన్ హీమ్ అంటే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్. ఇప్పుడు హీమ్ సోర్సెస్కి వస్తే మనకి రెడ్ మీట్లో దొరుకుతుంది, ఎగ్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఫిష్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ హీమ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండే ఐరన్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఆహారంలో తీసుకున్నప్పుడు ఐరన్ మన బాడీలోకి ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అనమాట. అదే నాన్ హీమ్ సోర్సెస్ అంటే ప్లాంట్ సోర్సెస్ నుంచి తీసుకున్నది అబ్జార్ప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ప్లాంట్ సోర్సెస్లో కూడా చాలా ఐరన్ దొరుకుతుందండి. ఉదాహరణకి మనకి ఒక గుప్పెడు లెంటిల్స్, ఒక కప్ ఉడికించిన కందిపప్పు తీసుకోండి, లేకపోతే మూంగ్ దాల్ పెసరపప్పు తీసుకోండి, దాంట్లో మనకి సుమారుగా 6 milligrams వరకు ఐరన్ ఉంటుంది. మరి పాలకూరను తీసుకుంటే ఒక కప్పు ఉడికించిన పాలకూరలో మనకి 3.5 milligrams వరకు ఐరన్ ఉంటుంది. జస్ట్ 2 spoons పంకిన్ సీడ్స్ తింటే 1 milligram వరకు ఐరన్ దొరుకుతుంది. ఒక స్పూన్ నువ్వుల్లో మనకి 1.3 milligrams ఐరన్ దొరుకుతుంది. సింపుల్ కదా, ఇందులో కష్టం ఏముంది. ఉదయాన్నే నానబెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ఎలాగో తింటారు, ఒక 2 spoons పంకిన్ సీడ్స్ తినండి. డేలో ఏదో ఒక టైంలో 1 or 2 spoons నువ్వులు తీసుకుంటే సరిపోతుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో ఆకుకూర పప్పు తీసుకోండి. ఇంకొక సింపుల్ టిప్ నేను చెప్పనా, ఐరన్ ఎప్పుడూ కూడా విటమిన్ సితో పాటు మనం తీసుకుంటే అబ్జార్ప్షన్ పెరిగిపోతుందండి. మన శరీరానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఐరన్ అనేది. సింపుల్ టిప్ మనం చెప్పుకునేటప్పుడు దీన్ని ఎలా మన డైలీ లైఫ్లో అనుబంధించుకోవచ్చు. మధ్యాహ్నం ఆకుకూర పప్పు తింటారు కదా, తినే ముందు దాంట్లో 1/2 spoon లెమన్ పిండుకొని తినండి. అసలు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా లెమన్ వాటర్తో తాగుతూ ఉంటారు కొంతమంది, ఐరన్ అబ్జార్ప్షన్ పెరగడానికి. కొన్ని యాంటీ న్యూట్రియంట్స్ అంటాము, అంటే కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని అలవాట్ల వల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుందండి. మొదటిది టీ. మన ఆహారం తినగానే టీ తాగేస్తే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. కాఫీ తాగినా కూడా అంతే. మరియు కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనం తినే దోశ, ఇడ్లీ బ్యాటర్స్ అన్ని ఫర్మెంట్ అవుతాయి కదా, ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా ఐరన్ అబ్జార్ప్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ జాగ్రత్తలు మన డైట్లో రెగ్యులర్గా ఈ ఆహార పదార్థాలు ఉంచుకుంటే మంచిది. డయాబెటిక్ పేషెంట్స్లో అయితే
త్వరగా వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్స్ షుగర్ వలన అలసట వస్తూ ఉంటుందండి వాళ్ళకి. ఎవరిలో అయితే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ పనితనం తగ్గిపోతుందో వాళ్ళల్లో ఈ ఆర్బీసీ హిమోగ్లోబిన్ సింథసిస్ తగ్గిపోతుంది. దానికి అవసరమైన ఒక ఇంపార్టెంట్ హార్మోన్ తగ్గిపోతుంది, ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్. దానివల్లనే అనీమియా వస్తుంది, ఆయాసపడుతూ ఉంటారు వీళ్ళు. మనం రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. మనం నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే మిక్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ సోర్సెస్ కూడా ఉండేలా చూసుకోండి, అనిమల్ సోర్సెస్ కూడా ఉండేలా చూసుకుంటే ఎప్పటికీ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. యాక్టివ్గా కూడా మీరు ఉండవచ్చు.